ఎందుకంటే కింద సరి అయినటువంటి పాత్ర లేకపోతే పైన పర్వతం చిలకడం కుదరదు. కాబట్టి తానే కూర్మావతారంగా అక్కడ ఉండి, తానే కూర్మ స్వరూపకంగా ఉండి, తానే ఆధారశక్తిగా ఉండి, అందుకే ఆరాధన చేసేటప్పుడు ఈశ్వరుడికి ఆధారశక్తి అయి నమః అని ఉంటుంది. శ్రీ విద్యోపాసనలో అమ్మవారిని ఆరాధన చేసేటప్పుడు ఆధారశక్తి శ్రీ కూర్మాయ నమః అని అక్షతలు వేస్తాం పూజలో. కాబట్టి ఆ కూర్మంగా తానే ఉన్నాడు, పర్వతంగా కూడా తానే ఉన్నాడు. అందులో నుంచి అనేకమైన విషయాలు వచ్చినాయి అన్నమాట. ఏమేమి వచ్చినాయి అంటే యజ్ఞోపవీతం వచ్చినది. సాక్షాత్తు లక్ష్మీదేవి హిరణ్యవర్ణాం హరిణీం అన్నట్టుగా ఆ లక్ష్మీదేవి అందులో నుంచి ఆవిర్భావం వచ్చినది. అలానే అనేకమైనవి వచ్చినాయి, అనేకమైన సుగంధమైనవి వచ్చినాయి, ప్రజలకు ఉపయోగపడేవి వచ్చినాయి, దేవతలు వచ్చారు, మహాలక్ష్మి వచ్చినది. ఇవన్నీ దాటి వాటిలో అతి ముఖ్యమైనది ఏమిటి అంటే యజ్ఞోపవీతం వచ్చినది. ఆ యజ్ఞోపవీతం అంటే బ్రహ్మదేవుడు సాక్షాత్కారం. కాబట్టి ఇవన్నీ ఆ పర్వతం నుంచి వీళ్ళు చిలికేటప్పుడు అన్నీ వచ్చినాయి.